వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సొరకాయ పొట్టుతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఏం చేయాలంటే ఇది సొరకాయ పొట్టు తీసి కడగాలి. ఇంట్లోనే వాటర్ పోసి పెట్టాను. ఇప్పుడే కడిగి యూజ్ చేయాలన్నమాట. ఏమైనా మందులో అయినా కొట్టినా కూడా మనకు కడిగితే శుభ్రమైపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు గింజలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ. నేను ప్రతి వంటలో ఇంగువ వేస్తాను. నేను చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినాక సొరకాయ పొట్టు అనేది వేస్తాం. మనం పీలర్తో తురిమితే ఇలా రాదు. ఇలాంటి గరిటె ఏదైనా ఉంటుంది కదా, దాంతో ఇట్లా అనేసి పీల్ చేసేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. అది ఇట్లా అయితేనే కర్రీకి బాగుంటుంది. ఇప్పుడు ఈ సొరకాయ పొట్టు అనేది వేసేసుకున్నాం. నీళ్ళన్నీ పిండేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే పెసరపప్పు నానబెట్టాలి. ఒక ½ అవర్ నానబెట్టాను నేను. నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకున్నాం. చూడండి ఎలా అయిందో కర్రీ. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కలర్ కోసం కావాలంటే కొంచెం వేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పెట్టుకుందాం. కర్రీ రెడీ అయిపోతుంది. సిమ్లోనే పెట్టాను నేను స్టవ్. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ సొరకాయ పొట్టు కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.